అందరికీ నమస్కారం. ఆండాళమ్మ ఆనతిచ్చిన తిరుప్పావు. కర్కటే పూర్వ పల్గుణాం తులసీ కాళునోద్భవాం పాండే విశ్వాంబరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. గోదాదేవి కోరి భజించే గోకులనాథుని చరితమును పెరియాళ్వారుల ముద్దుల పట్టి పాడిన పాటలు వినరండి. గోకులవాసుని గోపికలోలుని కోరి భజింతము రారండి. గోదాదేవి కోరిక తీర్చిన రంగనాథుని గానంబు క్షీరసాగర సాయికి లక్ష్మి పాదములొత్తుచుండగను జనన మరణ రాహిత్యము కొరకు ఉపాయమేమని ప్రశ్నించే. పన్నగ సాయి భూమి విరాటికి ప్రియవచనముల ఇటు పలికే. తిరుత్తళాయి పుష్పమాల కైంకర్యము నాకు శ్రేష్టంబు. ఈ రీతిగా నా భక్తులందరూ శ్రద్ధతో నన్నే పూజించి ప్రకృతి బంధము విడుదల పొంది పరమపదంబు పొందెదరు. ఆండాళమ్మ ఆనతిచ్చిన తిరుప్పావనే ప్రబంధము భాగవతోత్తములందరూ చేరి పరంధాముని భజించుడి. రుక్మిణి దేవితో కూడి సుఖించే కృష్ణస్వామిని మేల్కొలిపి దాస్యము చేయు ఆసక్తి కలది శ్రీ ఆండాళుకు వందనము. హంస నడకగల ఆండాళమ్మ అనుసంధాన రూపముతో పాట రూపముగా ప్రసాదించిన పుష్పమాలను ధరించెను. శ్రీవిల్లి పుత్తూరులో అవతరించిన సూడి కొడుతా నాంచారు రంగనాథునికి సమర్పించిన గోదాగానము చేయండి. తగిన వయసు గల ఆండాళమ్మ తనకు నాదుడు రంగడని తాను ధరించిన ప్రేమమాలను రంగని మెడలో వేసెనుగా. శ్యామ సుందరుని పెండ్లియాడుటకు శ్రీనివాసుని ప్రార్థించి 30 దినములు మగువల చేరి ఉత్తమ వ్రతము చేసెరుగా. మొదటి పాసురం మార్గళి. మార్గశీర్షము శుక్లపక్షము శుభదినంబు సమకూడినది. నందయశోదల పుత్రుడైన శ్రీకృష్ణుని గానము చేయగలము. మనకు నాదుడని మార్గళి నోముకు ఇచ్చగించు వారలు రండి. భవసాగర తాపము తీరుటకు యమునా స్నానము చేయుదమా. శ్రీవిల్లి పుత్తూరి గోదాదేవి గోపిక శ్రీలను పిలువగను. కృష్ణ రసాయన పానము కొరకు మార్గళి నోముకు రారండి. ధన్యవాదములు.